ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీది ఒక మెయిన్ అచీవ్మెంట్ ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగిందండి? సార్ ఈ కుమార్రాజు సుష్మిత అని చెప్పి December 9th అనుకుంటా సార్ ఎగ్జాక్ట్ డేటు. అమ్మాయి 12 years ఉంటుంది, 6th class చదువుతూ ఉంటుంది సార్ అమ్మాయి. అయితే ఆ రోజు అమ్మాయి ఏంటంటే సెకండ్ సాటర్డే అని ఉండడం వల్ల సోమవారం విలేజ్లో వాళ్ళ మదర్ ఫాదర్ గిట సాకలి కమ్యూనిటీ ఊర్లో ఏదో మ్యారేజ్ ఉంటే ఆ బట్టలకు సంబంధించిన దానికి అని చెప్పి ఆ పెళ్ళికి వెళ్తారు వాళ్ళు. ఊర్లో పెళ్ళికి వెళ్తే ఈ అమ్మాయి ఏం చేస్తుంటే ఇంకో పక్కన ఉన్న అమ్మాయి 2 అమ్మాయిలతో 8 years అమ్మాయిలతో ఆడుకుంటుంది. ఆడుకొని గణేష్ని చేద్దామని చెప్పి మట్టి గణేష్ని చేసి ఒక 1.5 kilometer ఉన్న సోమప్ప టెంపుల్ బ్యాక్ సైడ్ మూసి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్తారు సార్ అమ్మాయిలు, 3 అమ్మాయిలు. ఈ కుమార్రాజు సుష్మిత ఈ 3 అమ్మాయిలు ఆ అమ్మాయే పెద్ద అమ్మాయి. గణేష్ని నిమజ్జనం చేసిన తర్వాత ఏం చేస్తుందంటే అమ్మాయి మనం స్నానం చేసుకోవాలి కదా నిమజ్జనం చేసిన తర్వాత అని చెప్తుంది. ఈ కుమార్రాజు సుష్మితని ఇంకొక అమ్మాయి దాంట్లో దిగుతారు మూసిలో. మూసి అప్పుడు కొంచెం ఫ్లడ్స్ ఎక్కువ ఉండే సార్, సిటీలో వర్షాలు పడి ఫ్లడ్స్ ఎక్కువ ఉండే. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే మూసి అనేది మన కాలువలాగా ఉండదు సార్, ఎక్కడ గుంతుందో ఎక్కడ రాయి ఉందో తెలియదు. పాపం అమ్మాయికి ఈత గిట్ట రాదంట. కొంచెం దగ్గరికి వెళ్ళి చేసుకుందాం అనుకుందేమో. కొంచెం లోపలికి వెళ్ళేసరికి అప్పుడు కార్తీక మాసం గిట్ట డెడ్ ఎండ్లో ఉండే సార్. కార్తీక మాసం ఆ శివాలయం గిట్ట భక్తులు వస్తూ ఉంటారు. మధ్యాహ్నం పూట జరిగింది 2-2:30 ఆ టైంలో. అమ్మాయి లోపలికి వెళ్ళి ఇంకో చిన్న అమ్మాయి గిట్ట కొంచెం లోపలికి పోయింది. కొంచెం డెప్త్ తెలంగానే లోతు బయటకు వచ్చేసి ఈ అమ్మాయి అయితే లోపలికి వెళ్ళిపోయింది. గట్టు మీద ఉన్న అమ్మాయి అరవడం వల్ల భక్తులు వచ్చి ఈ చిన్న అమ్మాయిని కాపాడేది. కానీ అప్పటికి ఆ అమ్మాయి ఒక 50 meters దాటిపోయింది. వాళ్ళకి ఈత వచ్చి కానీ ఈ మూసీలో ఎట్లుంటుంది సార్, రాయి ఎక్కడ ఉందో ఎక్కడ సుడిగుండం తిరుగుతో తెలియదు కాబట్టి వాళ్ళు డేర్ చేయలేకపోయారు. అమ్మాయి వాళ్ళు చూస్తున్నాగానే మునిగిపోయింది. నాకు ఎమ్మటే డైల్ 100 కాల్ రాగానే నేను ఎమ్మటే నా టీంని తీసుకొని పోయేసరికి అక్కడ ఏం కనిపించలేదు. మేము కూడా చాలా ట్రై చేసాం. అదే రోజు మా సీఏ గారు చర్మందరావు సార్ మా హుజూర్నగర్ సర్కిల్ వస్తుంది, ఆ సార్ గిట్ట మేము రెస్క్యూ టీంని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళడం జరిగింది. చాలా మాకు 2:30-3 o'clock ఇన్ఫర్మేషన్ వస్తే రాత్రి 7-8 వరకు గిట్ట మొత్తం దేవులాడడం జరిగింది రెస్క్యూ టీంని పెట్టుకుని. దొరకలేదు. మళ్ళీ పొద్దున్నే నేను 6 o'clock ఎట్లనన్నా అమ్మాయిని దొరకబట్టాలి. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది సార్. అంటే వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే సార్ మా పాప చనిపోతే చనిపోయింది, కొనసారైనా లాస్ట్ సారైనా చూసుకోవాలి కదా సార్, మా పాపకు ఏం పాపం చేశాం సార్ మేము అని చెప్పేసి అలా బాధ. అంటే అట్లా ఏడుస్తా నాకు బాగా టచ్ అయింది అసలు. ఎట్లనన్నా అమ్మాయిని పట్టుకోవాలని చెప్పేసి రెస్క్యూ టీంని మార్నింగే పిలిపించుకొని మా సర్కిల్ నేను మా సర్కిల్ స్టాఫ్ని పిలిపించుకొని మొత్తం కింద నుంచి మూసా మొత్తం దేవులాడుతూనే ఉన్నాం. ఆ రాయి ఎక్కి ఆ రాయి మీద చూస్తుంటే అక్కడే చిన్న ఇట్లా కదులుతున్నట్టు అనిపిస్తే అదే ఉండగా ఫ్లడ్స్ ఎక్కువ లేదు సార్ అప్పటికి. సో అటు నుంచి ఇక చిన్న కదులు ఇట్లా వస్తూ ఉన్నది. ఇంకా ఊరోళ్ళందరూ వచ్చేసారు అక్కడికి. అప్పటికి ఇంకా మేము అక్కడికి వెళ్ళి మేము రాయి పైన చెక్కి చూడడం వల్ల ఎమ్మటి ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఫ్లడ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిమంది యువకులు ఉన్నారు ఈత కొట్టేటోళ్ళు, స్ట్రైట్గా పోయి మనకు అట్లా పోయి చేయండి వీళ్ళు ఇక్కడ ఈదేటోళ్ళు అక్కడికి ఇక్కడికో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అదే బాడీ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మనం తీసుకురావడం అని చెప్పే ఉద్దేశంతో ఇక నాకిట కొంచెం ఈత వచ్చు సార్. కాకపోతే ఈ మూసీలో ఎట్లా డెప్త్ ఉంటుంది రాళ్ళు ఉంటాయని తెలియదు. కానీ ఆ రోజు ఇక నేనే వీళ్ళు పోతే ఇక మళ్ళీ అక్కడి నుంచి మిస్ అయితే మళ్ళీ ఇంకా ఇబ్బంది అయితే వాళ్ళకి ఇప్పటికే బాధల్లో ఉండాలని చెప్పే ఉద్దేశంతో నేనే వెళ్ళి మా రెస్క్యూ టీమ్ అండ్ విలేజ్ యువకులతో సాయంతో తీసుకురావడం జరిగింది. అంటే మీరు ఈత కొట్టుకుని వెళ్ళారా? అవును సార్. రోప్ ద్వారా వెళ్ళారా? అంటే రోపు ఫస్ట్ పోయేటప్పుడు మళ్ళీ బాడీని మనం తీసుకురాలేము కదా సార్. అది ఏముంటుంది అంటే మనం చూసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది స్ట్రెచ్. అది చిన్న ఒక 50 meters ఒక 70 meters స్ట్రెచ్ ఉంటుంది అది మూసి. అంటే మేము తీసుకొచ్చింది కానీ అంతా రాళ్ళు ఎక్కడ ఏం రాళ్ళు గుద్దుకుతో మనం కింద డెప్త్ ఎంత ఉందో తెలియదు అసలు. కాబట్టి రోప్ తీసుకెళ్ళాము. రోప్ తీసుకెళ్ళిన తర్వాత గిట్ట మనం విలేజర్స్ సాయంతో మా రెస్క్యూ టీం గిట్ట ఉండే. నాకు రిస్క్ ఉందని తెలుసు కానీ మరీ అయితే కొట్టుకోపోను, ఈత అయితే వచ్చు అనే ఉద్దేశంతో దిగడం జరిగింది. దిగడం జరగడం అనేది అమ్మకు ఏదైతే మదర్ ఉందో ఆమె లాస్ట్ నా కూతురు నాకు చూసుకోవాలని అన్నది కదా, మళ్ళీ ఇంకా డిలే కావద్దు ఫర్దర్గా పాప కొట్టుకొని పోతే ఇంకా వాళ్ళు బాధపడి ఊళ్ళో ఏముంటుందంటే ఏం పాపం చేసిరు అట్లాంటి మాటలు ఆ ఉద్దేశంతో వాళ్ళ మదర్ నన్ను పట్టుకొని ఏడ్చింది. కాబట్టి ఆమెను ఇంకా బాధ పెట్టవద్దు, ఇక దీన్ని షార్ట్లీ ముగించాలనే ఉద్దేశంతో నేను వెళ్ళి తీసుకురావడం జరిగింది సార్. తీసుకొచ్చాను ప్రాణాంతం లేదు కానీ. అవును సార్, అవును ప్రాంతం లేదు, అవును బాధ అనిపిస్తుంది. ఆ ఎపిసోడ్ లో మీ ఆఫీసర్లు ఎలా సపోర్ట్ చేస్తారు, పబ్లిక్ నుంచి ఎలా వచ్చింది మీకు రెస్పాన్స్? సార్ పబ్లిక్ అందరూ వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఏదో అనుకున్నాము డైరెక్ట్ దిగే ఈత కొడుతున్నాడు మా ఎస్ఐ గారు అని చెప్పేసి వాళ్ళందరూ అభినందించినాం. ఇమీడియట్లీ మా ఎస్పీ గారికి ఫోన్ చేసి గుడ్ జాబ్ రవి, పోలీస్ ఇమేజ్ని రెస్పెక్ట్ పెంచే విధంగా నీ యాక్టివిటీ ఉంది అని చెప్పి మా ఎస్పీ గారు ఫోన్ చేసి పర్సనల్గా అభినందించడం జరిగింది. మళ్ళీ ఫర్దర్ ఒక 1 week తర్వాత పోలీసునికి వచ్చి షాలో కప్పికిట మా ఎస్పీ గారు ఇది చేయడం జరిగింది సార్. మా రిలేషన్లో కావచ్చు నా బ్యాచ్మేట్ ఎస్ఐల్ గిట చాలా మంది అభినందించడం జరిగింది సార్. డెఫినెట్లీ పోలీస్ ఇమేజ్ పెంచారు. ఆ ఇమేజ్ పెరిగిన తర్వాత పబ్లిక్ కోఆపరేషన్లోకి వస్తుంది కేసుల విషయంలో కానీ. నేను ఎక్కడ పోయినా కానీ కేసుల విషయంలో సార్ నేను మంచి వాళ్ళతోటి కేసులో ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళతో చాలా మంచిగా ఉంటాం. ఎవరైతే కొంచెం బ్యాడ్ క్యారెక్టర్స్ వాళ్ళతో ఉంటే వాళ్ళతో చాలా చట్టపరంగా కొంచెం కఠినంగానే ఉంటా.
మా ఎస్ఐ గారు ఏంటంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ప్రవర్తిస్తారని చెప్పేసి పబ్లిక్ టాక్స్ అది. ఓకే కోఆపరేషన్ బాగుంది సార్. రాత్రి రాత్రి ఇమేజ్ రావడం దాన్ని ఎలా ఎంజాయ్ లేదు చేస్తున్నారా సార్ అంటే నేను లేదు సార్ అంటే ఇమేజ్ ఇలా వస్తుందని చెప్పి నేను గిట్ట ఏం ఊహించలేదు. మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తల్లికి ఏదైతే ఆ బాధ ఉందో ఆమె అప్పుడు ఒకసారి మన దర్గాలో బందోబస్తులో ఉన్నప్పుడు నేనే సార్ అని చెప్పేసి మళ్ళీ పట్టుకొని ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తే వదలట్లేదు. ఉమ్. అట్లా అదొక ఫీల్ హ్యాపీ అనిపించింది సార్. బతుకుంటే బాగుంటుండే నేను గిట్ట అనుకునే ఒక నా చెల్లిలాగా ఉమ్. బతుకుంటే బాగుండే కానీ బతికలేదు బ్యాడ్ లక్ కానీ వాళ్ళకి బాడీ అప్పగించడం గిట్ట కొంచెం సంతోషాన్ని ఇచ్చింది. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. And we did this with Gautam Savan Garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So,